వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం పాలిటీకి సంబంధించి భారత రాజ్యాంగం యొక్క పరిణామ క్రమాన్ని గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ క్లాస్లో 1773 రెగ్యులేటింగ్ చట్టం గురించి చెప్పినాను. ఆల్రెడీ చెప్పినాను, బట్ అది మళ్ళొకసారి చూద్దాము. ఈ చట్టం ద్వారా ఏం చేశారు అంటే 1774లో కోల్కతాలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. ఈ చట్టాన్ని మనము మొట్టమొదటి లిఖిత చట్టం అంటాం. అయితే వాళ్ళు ఫస్ట్ ఈ చట్టాలను చేసేటప్పుడే ఈ చేసిన ప్రతి చట్టాన్ని 20 సంవత్సరాలు కొనసాగించాలని అనుకున్నారన్నమాట. అయితే మామూలుగా చట్టం చేసినప్పుడు లోపాలు ఉంటాయి కదా. ఈ చట్టంలోని లోపాలను సవరించడానికి 1784లో సెటిల్మెంట్ చట్టం చేశారు. సెటిల్మెంట్ యాక్ట్ చేశారు. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, మనకు 1774లో ఏర్పాటు చేయబడినటువంటి సుప్రీంకోర్టు యొక్క వివాదాలను పరిష్కరించడానికి ఈ చట్టం రూపొందించారు. దీని తర్వాత మామూలుగా అయితే ఈ చట్టాన్ని 20 సంవత్సరాలు కొనసాగించారు. కానీ అప్పుడప్పుడు పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను చేసిరన్నమాట. దీనిలో భాగంగా అతి ముఖ్యమైన చట్టము 1784 చట్టం. దీన్ని మనము పిట్స్ చట్టం అంటాం. ఈ చట్టానికి సంబంధించి ఈ పిట్స్ అనే చట్టం అని ఎందుకంటాం అంటే, విలియం పిట్ అనే బ్రిటిష్ ప్రధాని ఈ చట్టాన్ని ప్రతిపాదించారు. ఈ చట్టము రావడం వల్ల ఏమైంది అంటే, బ్రిటిష్ వారి పాలన ఇంకా సుస్థిరమైందన్నమాట. ఈ చట్టంలో ముఖ్య అంశాలు ఏంటిదంటే, ఈ చట్టంలో ఏం చేశారు, బోర్డు ఆఫ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. అంటే బ్రిటిష్ వాళ్ళు మామూలుగా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడానికే తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి అంశాలను 2 రకాలుగా వర్గీకరించారు. ఏంటిది అంటే, పరిపాలనా సౌలభ్యం కోసము 2 రకాలుగా వర్గీకరించారు. అందులో ఒకటి ఏంటంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. దీనిలో ఏ అంశాలు ఉంటాయి అంటే, రాజకీయ అంశాలు ఉంటాయి. దీనిని అకాడమీ బుక్ లో, మామూలుగా ఇది ప్రైవేట్ బుక్స్ లో కంట్రోల్ అని ఉంది, అకాడమీ బుక్ లో మాత్రం కమిషనర్స్ అని ఉంది. అంటే బోర్డ్ ఆఫ్ కమిషనర్ అని ఉంది. తర్వాత దీంట్లో బ్రిటిష్ పార్లమెంట్ కి సంబంధించి పైన రాద్దాం. మనం పిట్స్ చట్టం గురించి తెలుసుకుంటాం. దీనిని 1784లో చేసిరని చెప్పినాయి కదా. దీని ప్రకారము 2 పరిపాలనా అంశాలను 2 విధాలుగా వర్గీకరించారు. ఒకటి ఏంటి అంటే, బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఇది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్.
ఇందులో రాజకీయ అంశాలను ప్రస్తావించారు అన్నమాట. ఇందులో వాణిజ్య అంశాలను ప్రస్తావించారు. వాణిజ్య అంశాలు కదా. ఇందులో బ్రిటిష్ ఎంపీలు ఉంటారు, అది కూడా 6 ఉంటారు అన్నట్టు. అంటే ఇది కంప్లీట్ గా బ్రిటిష్ పార్లమెంట్ ఎంపీలతో తయారు చేయబడింది. తర్వాత అందుకే ఇప్పుడు ఈ పరిపాలన విభాగాలను ఏర్పాటు చేయడం వలన ఈ చట్టాన్ని మనము ద్వంద్వ పాలనకు నాంది పలికిన చట్టం అంటాం. ద్వంద్వ పాలనకు నాంది పలికిన చట్టం అంటాం. ఈ చట్టం ద్వారా ఏం చేశారు అంటే మొట్టమొదటిసారిగా బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. తర్వాత ఈ చట్టం ద్వారానే ఏం చేశారంటే మనకు 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవిని సృష్టించారు కదా. బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవిని సృష్టించారు కదా. ఇతనికి సహాయం చేయడానికి మంత్రి మండలిని ఏర్పాటు చేసిరని చెప్పుకున్నాం. ఈ మంత్రి మండలిలో అప్పుడు అంటే 1773లో బెంగాల్ గవర్నర్ జనరల్కు సహాయం చేసే మంత్రి మండలి ఉంటుంది కదా. ఈ మంత్రి మండలిలో అప్పుడు స్టార్టింగ్ లో 4 ఉండే, దీనిని 3కు తగ్గించారు. తర్వాత ఏం చేశారంటే ఇలా చేయడం వల్ల ఈ చట్టాన్ని మనము బ్రిటిష్ పాలనను సుస్థిరం చేసిన చట్టంగా చెప్పవచ్చు దీన్ని. తరువాత 1773 చట్టాన్ని 20 సంవత్సరాలు కొనసాగించిన తర్వాత 1793 చార్టర్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని సవరించి, అంటే దీని తర్వాత నెక్స్ట్ 1793 చార్టర్ చట్టం తీసుకొచ్చింది. ఈ కాలంలో బెంగాల్ గవర్నర్ జనరల్ కారన్ వాలిస్ దీంట్లో చేసిన ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే, ఇప్పుడు 1773లో బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవి ఉంది కదా. బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవిని సృష్టించి ఇప్పుడు కోలకత్తా మరియు మద్రాస్ గవర్నర్ జనరల్స్ ఉంటారు కదా, వీరు గవర్నర్ జనరల్. వీళ్ళు ఏదైనా పని చేయాలంటే ఖచ్చితంగా బెంగాల్ గవర్నర్ జనరల్ యొక్క అనుమతి తీసుకోవాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి 1793కి వచ్చేసరికి ఏమైంది అంటే
వీళ్ళకు కూడా అంటే ఇతని కింద బెంగాల్ గవర్నర్ జనరల్ కింద పనిచేసే మంత్రి మండలి ఉంటుంది కదా, మంత్రి మండలి, ఈ మండలిలో వీటో అధికారం కల్పించారు. అంటే అధికారాన్ని తీసుకునేటప్పుడు, ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు వీళ్లకు వీటో అధికారం ఇచ్చిర్రు. ఎవరికి? గవర్నర్ జనరల్కి వీటో అధికారం ఇచ్చిర్రు. వీటో అధికారం అంటే ఏం లేదు, వీళ్ళ నిర్ణయాలను కూడా, అంటే వీళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు వీళ్ళని కూడా కన్సిడర్ చేయాలి అన్నమాట. సో అంటే వీటో గవర్నర్ జనరల్కు వీటో అధికారము కల్పించిన చట్టము 1793 స్టార్టెడ్ చట్టం. తర్వాత ఏమైంది అంటే ఈ మంత్రి మండలికి జీతం ఇస్తారు కదా, ఈ జీతము భారత రెవెన్యూ నుండే చెల్లించబడతాయి. తర్వాత ఈ మంత్రి మండలి యొక్క జీత భత్యాలన్నీ ఈ భారత రెవెన్యూ నుండి చెల్లిబడతాయి. తర్వాత ఈ బోర్డు ఇక్కడ మనకు 1784లో పిట్స్ చట్టం ద్వారా ఏం చేస్తారు వీళ్ళు? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు కదా. అంటే రాజకీయ అంశాలను చూడడానికి ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ని ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ యొక్క అధ్యక్షుడు ఉంటారు కదా, ఈ అధ్యక్షుడిని బ్రిటిష్ పార్లమెంటులో కూర్చోవడానికి అవకాశం కల్పించారు. అట్లనే ఈ చట్టం ద్వారా ఏం చేశారంటే మున్సిపాలిటీస్ ఉంటాయి కదా, ఈ మున్సిపాలిటీస్ చట్టబద్ధత కల్పించారు. మనకు తెలుసు కదా, మొట్టమొదటి మున్సిపాలిటీ భారతదేశంలో చెప్పండి. మొట్టమొదటి మున్సిపాలిటీ మద్రాస్ మున్సిపాలిటీ. భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ మద్రాస్ మున్సిపాలిటీ 1688 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ అంశము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.